प्रभु जी ఈరోజు का प्रणाम। हरे कृष्णा హరే प्रभु కృష్ణ जी का प्रणाम। హరే కృష్ణ అండి. భక్తులందరికీ దండ ప్రణామం. हरे कृष्ण అందరికీ प्रभु जी दंडवत प्रणाम। దామోదర మాసం యొక్క हरे శుభాకాంక్షలు. అందరూ कृष्ण కూడా प्रभु దామోదర जी మాసం दंडवत प्रणमालु। దండ ప్రణామం అందరికీ. మనము చక్కగా భక్తులందరూ కూడా ఈ నెలలో దామోదర మాసంలో చాలా చాలా బిజీగా ఉన్నారు. చాలా సేవలు చేస్తూ దామోదర మాసం చాలా అద్భుతంగా జరుగుతుంది అన్ని చోట్ల కూడాను. మనము ఈ పవిత్రమైన దామోదర మాసంలో కృష్ణ కథ చర్చించుకుంటున్నాము. ఈ రోజున ఈ రోజున 13వ అధ్యాయము 26వ శ్లోకం నుంచి భక్తుడు మరణాన్ని ఎలా ప్రిపరేషన్ అవ్వాలి, ఎలా జయించాలి, దానికి సాధనం ఏమిటి, కృష్ణుడు ఏమి చెప్పాడు అనే విషయాల గురించి మనము ఈ శ్లోకం ద్వారా అర్జునుడికి మాధ్యమంలో మనందరికీ ఏం చెప్పాడో మనం ప్రయత్నం చేద్దాం. దయచేసి అందరూ మ్యూట్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను. దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి. బడా మంగతాయారు, కృష్ణ అంబారి, దయచేసి సుజాత గారు, మాతాజీ దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి. ఎక్కడ పట్టేసి పంపు కింద పెట్టేది తర్వాత స్నానం చేశాక లోపల. హరే కృష్ణ, దయచేసి మ్యూట్ చేసుకోండి అందరూ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे దండ कृष्ण प्रभु। ప్రణామం. हरे హరే कृष्ण కృష్ణ, प्रभु जी दंडवत प्रणाम। హరే కృష్ణ, హరే కృష్ణ. దయచేసి క్లాస్ సజావుగా సాగాలంటే కొంతమంది అన్మ్యూట్ చేస్తున్నారు, పొరపాటున చేయకుండొచ్చు. దయచేసి వాళ్ళందరూ మ్యూట్ చేసుకుంటే డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. బోడా మంగతాయారు, మాతాజీ దయచేసి ఈ డివైస్ మ్యూట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. అందించాలి, అందరికీ డిస్టర్బెన్స్ గా ఉంటుంది మనం చెప్పుకునే ఈ కృష్ణ కథలో. 13వ అధ్యాయము 26వ శ్లోకం గురించి మనం ఈరోజు చర్చించుకోబోతున్నాము. ఈ యొక్క 13వ అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే ప్రకృతి, పురుషుడు, మన యొక్క చైతన్యం గురించి చెప్తూ ఈ శ్లోకంలో ప్రత్యేకమైన పదాన్ని వాడారు స్వామివారు శ్రీకృష్ణ భగవానుడు. ఈ శ్లోకంలోను 19వ శ్లోకంలో కూడా ప్రత్యేకమైన కొన్ని పదాలు వాడారు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారో ఒకసారి మనం చూసుకుందాము. అన్యే త్వేవ అజానంతః శ్రుత్వాన్యేభ్యముపాసతే తేపి చాతిరన్యేవ మృత్యుం శృతిపరాయణాః. దీని యొక్క ట్రాన్స్లేషన్: తిరిగి ఇంకొందరు ఆధ్యాత్మిక జ్ఞానముతో పరిచయం లేకపోయినా పరమ పురుషుని గురించి ఇతరుల నుండి విని అతను పూజించటం మొదలు పెడతారు. ప్రామాణికుల నుండి వినే వైఖరి కారణంగా వారు కూడా జన్మ మృత్యు మార్గముని దాటుతారు. ఇంకొకసారి చూస్తున్నానండి. తిరిగి ఇంకొందరు ఆధ్యాత్మిక జ్ఞానముతో పరిచయం లేకపోయినా పరమ పురుషుని గురించి ఇతరుల నుండి విని అతనిని పూజించటం మొదలు పెడతారు. ప్రామాణికుల నుండి వినే వైఖరి కారణంగా వారు కూడా జన్మ మృత్యు మార్గమును దాటుతారు. భక్తి వేదాంత భాష్యం ఈ శ్లోకానికి. నవీన సమాజంలో ఆధ్యాత్మిక విషయాలలో దాదాపుగా విద్య లేని కారణంగా ఈ శ్లోకము ప్రత్యేకముగా నవీన సమాజానికే చెందుతుంది. కొందరు జనులు నాస్తికులుగా లేదా నిరీశ్వరవాదులుగా లేదా తాత్వికులుగా కనిపించినా నిజానికి వారికి తాత్విక జ్ఞానమే ఉండదు. ఇక సామాన్య మానవుడు సజ్జనుడైతే శ్రవణము ద్వారా పురోగతికి అవకాశం ఉంటుంది. ఈ శ్రవణ పద్ధతి చాలా ముఖ్యమైనది. నవీన ప్రపంచంలో కృష్ణ భక్తి భావన ప్రచారం చేసిన శ్రీ చైతన్య మహాప్రభు వినడానికే ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చారు. ఎందుకంటే సామాన్య మానవుడు ప్రామాణిక మూలం నుండి వింటే, ముఖ్యంగా శ్రీ చైతన్యాన్ని అనుసరించి అతడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే దివ్యనాదాన్ని వింటే
పురోగమిస్తాడు. అందుకే జనులందరూ ఆత్మదర్శుల నుండి వినటం వలన కలిగే లాభాన్ని తీసుకొని క్రమంగా ప్రతి దానిని అర్థం చేసుకోగలగాలి. భగవతారాధన అప్పుడు నిస్సంశయంగా జరుగుతుంది. ఈ యుగంలో ఎవ్వరూ తన స్థితిని మార్చుకోవలసిన అవసరం లేదని, కానీ పరతత్వాన్ని అర్థం చేసుకోవడానికి జ్ఞాన ప్రయాసను విడిచిపెట్టాలని శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారు. భగవద్విజ్ఞానం కలిగిన వారికి మనిషి దాసుడై అయ్యే పద్ధతిని నేర్చుకోవాలి. ఎవడేని విశుద్ధ భక్తిని ఆశ్రయించేంత భాగ్యవంతుడై ఆయన నుండి ఆత్మానుభూతిని గురించి విని ఆయన అడుగుజాడలను అనుసరిస్తే క్రమంగా విశుద్ధ భక్తుని స్థితికి వస్తాడు. ప్రత్యేకంగా ఈ శ్లోకంలో శ్రవణ పద్ధతిని గట్టిగా ఉపదేశించబడింది. ఈ శ్లోకంలో శ్రవణ పద్ధతి ఇది చాలా యుక్తంగా ఉన్నది. సామాన్య మానవుడు నామమాత్ర తాత్వికులతో సమర్థుడు కాకపోయినను ప్రామాణిక వ్యక్తి నుండి శ్రద్ధగా వినటం అనేది సంసారాన్ని దాటి భగవద్ధామానికి చేరటానికి అతనికి తోడ్పడుతుంది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం. శ్రీగురోన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సవధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయితే గిరిం యత్ కృపాకరం తమహం వందే శ్రీగురుం దినతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్యమేశ్వరం. హరి ఓం. హరే కృష్ణ. భక్తులందరికీ ఈరోజు క్లాస్కి స్వాగతం, సుస్వాగతం. మనము 13వ అధ్యాయము 26వ శ్లోకం చదువుతున్నాము. ఒక్కసారి ట్రాన్స్లేషన్ చదువుతున్నాము. తిరిగి ఇంకొందరు ఆధ్యాత్మిక జ్ఞానంతో పరిచయం లేకపోయినా పరమ పురుషుని గురించి ఇతరుల నుండి విని అతన్ని పూజించడం మొదలు పెడతారు. ప్రామాణికుల నుండి వినే వైఖరి కారణంగా వారు కూడా జన్మ మృత్యు మార్గమును దాటతారు. మనము ఈ శ్లోకం ద్వారా మనం ఒక కాన్సెప్ట్ గా మనం చెప్పుకుంటున్నాము. ఈరోజు మనం చెప్పుకునేది భక్తుడు మరణాన్ని ఎలా జయిస్తాడు, ఎలాగా జయించాలంటే మనం ఎటువంటి ప్రయత్నం చేయాలి. దానికి ఇక్కడ ఈ శ్లోకంలో స్వామి చెప్తుంది ఏంటంటే వినడం ద్వారా. దానికి ఇప్పుడు ప్రభుపాద వారు చెప్తున్నారు, ఈ శ్లోకం ప్రత్యేకంగా నవీన సమాజానికే ఉద్దేశించబడింది. మనకు పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి, పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి. ప్రభుపాద వారు అమెరికా వెళ్ళినప్పుడు అదే ఆశ్చర్యపోయారన్నమాట. ఎన్నో పిహెచ్డీలు చేయడానికి, ఎన్నో రీసెర్చ్ చేయడానికి ఎన్నో కాలేజీలు, ఎన్నో యూనివర్సిటీలు, ఎన్నో విభాగాలు ఉన్నాయి. కానీ అతి ముఖ్యమైన ఈ ఆత్మ గురించిన అన్వేషణ చేయడానికి ఎటువంటి ఒక యూనివర్సిటీ కానీ, ఒక కాలేజీ కానీ, ఒక విభాగం కానీ లేదు. ఇప్పుడున్న
ఎవరైతే గొప్ప గొప్ప శాస్త్రవేత్తలుగా చెప్పుకునే వాళ్ళందరూ కూడాను, తత్వవేత్తలుగా చెప్పుకునే వాళ్ళందరూ కూడాను, వారికి నిజమైన సమస్య ఏంటో ఏమిటో తెలియదు. నిజమైన సమస్య ఏంటి? జన్మ, మృత్యు, జర, వ్యాధి, ఆహార నిద్ర భయమైదునంచ. ఇవి ఇతర జీవులకి ఉన్నాయి, మనకే ఉన్నాయి. అందువల్ల మనము వీటి నుంచి ఎలా బయటపడితే చివరి సమయంలో, అంతిమ సమయంలో మనము భగవద్ధామానికి, అంటే వైకుంఠ ధామానికి లేదా గోలోక ధామానికి చేరుకోగలము అని చెప్పేసి అర్థమవుతుంది అనమాట. అలా తెలుసుకోకపోతే మళ్ళా జన్మ, మళ్ళా ఈ యొక్క సైక్లింగ్ లోనే తిరుగుతూ 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 ఉంటారన్నమాట. అయితే ఎవరైతే శ్రద్ధ కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ యొక్క భగవంతుని గురించిన పరిపూర్ణమైన జ్ఞానం కానీ, లోతైన తత్వం కానీ తెలియకపోయినప్పటికి కూడాను వాళ్ళు గనక ప్రామాణికుల్ని ఆశ్రయించగలిగితే, అందుకే ఇక్కడ చెప్పారు అన్నిటికన్నా ముఖ్యమైనది, ఆ ప్రామాణికుల్ని ఆశ్రయించాలంటే శ్రద్ధ కావాలి. ఎప్పుడైతే ఆ శ్రద్ధ వస్తుందో, ఆ శ్రద్ధ వచ్చిన తర్వాత మనకి వినే గుణం పెంపొందిస్తుంది. అంటే సాధువుల నుంచి మనం సాంగత్యం చేస్తుంటాం కాబట్టి ఆ వినే అవకాశం మనకి లభిస్తుంది. ఎవరి గురించి వినాలి? ఇందాక మనం గత రోజు శ్లోకంలో చెప్పుకున్నాం, ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం. వినడం, మాట్లాడడం, ఆ ప్రశ్న ఎలాగైతే వాళ్ళు రకరకాల విషయాల గురించి మాట్లాడుకోవడం, రకరకాల వాటి గురించి వినటం అనేది, దానివల్ల వాళ్ళు జీవితం అంతా వ్యర్థమైపోతుంది. అలా కాకుండా మనం ఎవరి గురించి వినాలి? ఇక్కడ చెప్పారు పరమ పురుషుని గురించి వినాలి. ఆయన గురించి వింటే ఈ యొక్క సాధన అంతా చేస్తూ ఉంటే జీవితాంతం కూడాను చివరికి మనకి భగవద్ధామానికి వెళ్ళడానికి అవకాశం లభిస్తుంది అనమాట. అందుకే మనకి భాగవతం కూడా ఒక శ్లోకాన్ని బలపరుస్తుంది. ఎప్పుడైతే పరీక్షత్ మహారాజు సుఖదేవ గోస్వామి యొక్క సంవాదంలో వారు చెప్తూ ఉన్నారు. వారు చివరి సమయంలో ఒకటే అడిగారు, ఈ యొక్క అంతిమ సమయం వచ్చినప్పుడు మనిషి యొక్క కర్తవ్యం ఏమిటి అని. అప్పుడు సుఖదేవ గోస్వామి భాగవతాన్ని చెప్తూ ఉన్నారు. 10వ స్కందము 7వ అధ్యాయము 1-2 శ్లోకాల్లో వీరిద్దరి యొక్క సంవాదం జరుగుతుంది. సంవాదంలో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నారు అన్నమాట. యత్ శృణ్వతో అపైతి అరతిర్ వితృష్ణ సత్యం చ సుధ్యతి అచిరేణ పుంసః భక్తిర్ హరే తత్ పురుషేశ సత్యం తత్యేవ హారం వద మన్యసే చేతః. అంటే ఈ యొక్క శ్లోకం ద్వారా మనకి 5 విషయాలు తెలుస్తుంది. ముఖ్యంగా శ్రవణ విధానం అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఆ శ్రవణం ద్వారానే మన యొక్క అన్ని మలినాలు కొట్టుకుపోతాయి. ముఖ్యంగా ఈ శ్రవణం చేయటం వల్ల ఏమొస్తుంది అంటే కృష్ణ కథ, భగవంతుని కథ మనము భక్తుల నుంచి, ప్రామాణికుల నుంచి వినడం ద్వారా నిరంతరం వింటూ ఉండాలి. నిరంతరం వింటూ ఉంటే ఏమవుతుందంటే ఫస్ట్ మనకి ఎవరికి ఆదిలో వినటానికి అంతగా ఇష్టం ఉండదు. ఎవరు కూడా శ్రద్ధగా కూర్చోరు. మనం చూసామంటే మన మందిరాల్లో కూడా జస్ట్ అలా వస్తారు, ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అలా కూర్చొని వెళ్ళిపోతారు. కానీ నిరంతరం కంటిన్యూగా వచ్చేవారు ఎవరైతే ఉన్నారో ఆ క్లాస్ వింటూ ఉంటే రెగ్యులర్గా వినే కొద్దీ మన యొక్క ఆ వినటము పట్ల ఉండే అసాక్తతని కోల్పోయి చక్కగా వినాలనే ఇంట్రెస్ట్ కలుగుతుంది అన్నమాట. అంటే నిరంతరం కొద్దిగా ప్రాక్టీస్ జరుగుతుంటే, భక్తుల నుంచి శ్రవణం చేస్తూ ఉంటే అది ఇంకా వినాలని ఆసక్తి పెంపొందిస్తుందని ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు. తర్వాత ఈ కృష్ణ భగవానుడి గురించి మనం ఎంత ఎక్కువగా వింటున్నామంటే మనకి భౌతిక కోరికల నుండి విముక్తి లభిస్తుంది. అందుకే మనము భగవంతుని యొక్క దివ్య సౌందర్యం పట్ల ఆకర్షణ పెంపొందించుకున్నట్లయితే భౌతికమైన సౌందర్యం పట్ల ఆకర్షణ మనకి కలుగదు. అందుకని మనము శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఏం చెప్పారంటే కృష్ణుడి యొక్క వారి యొక్క రూపాన్ని మనము చూడటం ద్వారా కాకుండా వినడం ద్వారా మనము సాధన చేయాలి. వినడం ద్వారానే మనం భగవంతుణ్ణి అనుభూతం చేసుకోవాలి అని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట. అంటే శ్రవణ విధానము చాలా చాలా ముఖ్యమైనదని శ్రీ చైతన్య మహాప్రభు నొక్కి చెప్పారన్నమాట గౌరవరాముడు. అలాగే ఈ వినడం ద్వారా ఏమవుతుంది, మొట్టమొదటిగా అసలు ఇంట్రెస్ట్ ఉండదు, అట్లాంటి కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది.
తర్వాత ఈ యొక్క మెటీరియల్ డిజైర్స్ నుంచి కొంచెం మనకి ఆ విముక్తి, మెల్లమెల్లగా ఆసక్తి తగ్గిపోతుంది. తర్వాత మూడోది, మనము ఈ యొక్క త్రిగుణాల్లో తమోగుణం నుంచి రజోగుణం నుంచి బయటపడి సప్తగుణ స్థితికి వృద్ధి చెందుతాం ఈ శ్రవణ విధానం ద్వారా చక్కగా. తర్వాత నాలుగోది అవుతుంది, మన హృదయంలో భక్తిరత బీజము లెగి కొంచెం కొంచెంగా పెరిగి మన హృదయము భక్తిగా పెంపొందించుకుంటుంది. మన హృదయం భక్తిరత పెరుగుతూ పెరుగుతూ అది భక్తి మార్గంలోకి వెళ్తుంది అనమాట. తర్వాత ఏమవుతుంది, ఆ విధంగా మనకి ఎప్పుడైతే ఆ భక్తిరత పెరుగుతుందో మనకి ఈ యొక్క భక్తులతో స్నేహం మనం చేస్తాము. అప్పుడు దాకా ఉండే సాంగత్యం వేరుగా ఉంటుంది. అప్పుడు దాకా ఉండే అసోసియేషన్స్ కానీ రకరకాల మీటింగ్స్ రకరకాలుగా ఉండే అన్ని కూడాను ఇప్పుడు కేవలం వైష్ణవులతో సాంగత్యం చేయాలి, వైష్ణవులతో మాట్లాడాలి, వైష్ణవులతో కలవాలని చెప్పేసి ఉంటారు. మొన్న మా మిత్రుడు ఒకడు ఫోన్ చేశారనమాట. ఆయన ఇంతకుముందు చాలా చక్కగా భౌతికమైన విషయాలు చాలా గంటల 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 గంట మాట్లాడేవాడు. అయితే ఎప్పుడైతే కృష్ణ చైతన్య మార్గంలోకి వచ్చారో అతను భౌతికమైన విషయాల పట్ల ఆసక్తి తగ్గి కృష్ణుడి యొక్క కృష్ణ కథల గురించి వైష్ణవుల గురించి వినటం అలవాటు చేసుకున్నాడు ఆయన. ముఖ్యంగా ఈ శ్లోకం నాకు ఆయన గుర్తొచ్చారనమాట. ఎందుకంటే శ్రవణ విధానం అనేది చాలా చాలా విధానమైంది. వారు 9 గంటలకి ఇంటికాడి నుంచి వస్తున్నానని ఫోన్ చేశారు. నేను 10 నిమిషాలు పావుగంట ఇంటికి వస్తానని చెప్పేసి. తర్వాత ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఫోన్ ఎత్తట్లేదు, సైలెంట్లో ఉంది ఫోను. దాదాపుగా 60-70 మిస్డ్ కాల్ వచ్చింది, ఆయన చూసుకోలేదు. తర్వాత 3-3:30 సమయంలో చూసుకున్నట్లయితే, తెల్లవారుజామున 3:30 సమయంలో చూసుకుంటే ఆ టైం ఆశ్చర్యపడాను చూసి. 70 మిస్డ్ కాల్ ఉంటే దబాకని చూసి ఇంట్లో ఫోన్ చేస్తే వాళ్ళు చాలా కోప్పడ్డారు అనమాట. ఏం చేస్తున్నారు ఈయన ఇంతసేపు, మీరు ఏం చేస్తున్నారంటే, నేను ఒక భక్తుడి నుంచి కృష్ణ కథ వింటున్నాను, నాకు సమయమే తెలియలేదు. వాళ్ళ ఆవిడ కూడా ఆశ్చర్యపోయింది. ఇంతకుముందు ఎంతగా భౌతికమైన విషయాలు మాట్లాడుతూ ఉండేవాడు, భౌతిక విషయాలు, రాజకీయాలు, క్రికెట్ వీటి గురించి తప్పితే వేరేది ఏమీ ఉండేది కాదు. ఇప్పుడు సమయం కూడా తెలియదు, ఆకలి తెలియలేదు, రాత్రి తెలియలేదు. సరే, అంటే కృష్ణ కథ మనం భక్తుల నుంచి వినటం ద్వారా అంత మనకి ప్రాముఖ్యత ఉంటుంది. అందుకనే ఈ శ్లోకంలో ముఖ్యంగా శ్రవణ విధానం అనేది మనకు చెప్పబడింది. అందుకే వాళ్ళకి అంత పరిజ్ఞానం లేకపోయినప్పటికీ ఎవరైతే ప్రామాణికుల నుంచి వింటారో అప్పుడు వారి యొక్క మార్గాలు తెరుచుకొని భక్తి జీవితంలోకి రావడానికి వాళ్ళకి అవకాశం లభిస్తుంది. ఎందుకంటే మనకి శాస్త్రాలు ఏమో తెలియదు, ఇప్పుడు మనం ఏమో చదువుకోలేదు. ఏదైతే ఇప్పుడున్న నవీన ఆధునిక విద్యా విధానంలో మనకి ఇటువంటి సంబంధించిన ఎటువంటి శాస్త్ర పరిజ్ఞానం కానీ ఎవరికి ఏమీ లేదు. గురువు అంటే తెలియదు, గురువుని ఎలా గౌరవించాలో కూడా తెలియదు. అందుకని మనం ఈ భక్తుల సాంగత్యం ద్వారా మనం శ్రవణ విధానం చూస్తున్నట్లయితే చక్కగా గురువుని ఎలా గౌరవించాలి, వైష్ణవుని ఎలా గౌరవించాలి, ఇక్కడ భగవంతుడు అంటే ఎవరు, నేనంటే ఎవరు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ఈ యొక్క శ్రవణ విధానం ద్వారా మనము వినటానికి ఎక్కువ అవకాశం లభిస్తుంది. తద్వారా మనము ఈ జన్మ మృత్యు చక్రం నుంచి విడుదల పొందడానికి మనకు మార్గం లభిస్తుంది. ఈ శ్రవణ విధానం ఎంత గొప్పదంటే, ఎంతో కఠినాత్ముడైన, ఎంతో పాపి అయిన వాళ్ళని ఉద్ధరించబడింది. మరి మనం చూసుకుంటే భాగవతం యొక్క ముందుగా మనం భాగవత మహిమను చూసుకునేటప్పుడు ఆ యొక్క దుందుకారి అతను చాలా దుర్మార్గుడు. తన యొక్క తండ్రిని తల్లిని హింస పెట్టారు, ఆస్తి మొత్తం దోచుకున్నాడు, తన యొక్క మొత్తం అస్తవ్యస్తం చేశాడు. ఒక చక్కటి కుటుంబంలో పుట్టినప్పటికి కూడాను ఎన్నో హత్యలు చేశాడు. చివరికి అతను ఆత్మహత్య చేసుకొని ప్రేతాత్మలా మిగిలిపడిపోయాడు ఆ దుందుకారి. అప్పుడు తన యొక్క సోదరుడైన గోకర్ణుడు ఈ కృష్ణ కథ, భాగవత కథని నిరంతరం శ్రవణం చేయటం వలన, అతని నుంచి ఈ యొక్క దుందుకారి వినటం వలన అతనికి ఏమైంది, ఈ యొక్క ప్రేతాత్మ శరీరం నుంచి విడుదల పొంది అతను భగవద్ధామం వెళ్ళడానికి అవకాశం లభించింది. అటువంటి గొప్పది ఈ శ్రవణ విధానం. అంటే ప్రామాణికుల నుంచి వినాలి. ఈ శ్లోకం అంతా కూడా మనకి మరి భగవద్ధామం వెళ్ళాలి అంటే కృష్ణుడి గురించి తెలుసుకోకుండా మనం ఎటా వెళ్ళగలము, చాలా దూరము.
ఇప్పుడు మనకున్న ఆధునిక శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు? అత్యున్నత లోకానికి వెళ్ళాలంటే సూపర్ సోనిక్ అంటే కాంతి వేగంతో ప్రయాణించే విమానాలతో వెళ్తే 42,000 సంవత్సరాలు పడుతుందని చెప్తున్నారు. మరి మామూలుగా మనం వెళ్ళగలమా? మరి అంత అంత దూరంలో ఉంది గమ్యం మనకి. ఆ గమ్యానికి వెళ్ళాలంటే మరి మనం ఏదైనా ఊరు వెళ్ళాలంటేనే మనం ఎన్నో ప్లాన్లు వేసుకుంటాము, వారం సరిపడిని చూసుకుంటాము. అటువంటి మరి భగవద్ధామం మనకు చాలా దూరంలో ఉంది. ఆ భగవద్ధామం వెళ్ళాలి అంటే మనకి ఒక ప్రామాణికమైన గురువు అవసరం. ఆ గురువు ద్వారానే మనం వెళ్ళగలం. వారి దగ్గర నుంచే వినాలి మనం. అందుకని ఈ యొక్క శ్లోకంలో ముఖ్యంగా శృతిపరాయణ అనే విషయాన్ని బాగా మృత్యం చేయించాలంటే, మనము జన్మముక్తి చక్రానికి విడుదల పొందాలంటే ఇక్కడ అదే చెప్తానమాట. ముఖ్య మార్గాన్ని మనం దాటాలి అంటే, ఆ మహాసముద్ర ఆ సముద్రం దాటాలంటే యొక్క శృతిపరాయణ అనే వినయ పద్ధతి మొగ్గు చూపాలి అని. ఇంకా మనం శాస్త్రాల్లో చూసుకున్నట్లయితే మరి ఆ, ఒక మృగారి అనే ఒక వేటగాడు కూడా ఉండేవాడు. ఆయన ఎన్నో పాపాలు చేసేవాడు. జీవుల్ని సొగం చంపి వదిలిపెట్టేవాడు. ఆ సొగం చంపి అవి బాధపడుతుంటే వచ్చి ఆనందాన్ని అనుభవించేవాడు. వాటి మాంసాన్ని అమ్ముకొని కుటుంబాన్ని పోషించేవాడు. ఎప్పుడైతే నారదముని ఆ మృగారిని చూశాడో, అరే అతన్ని అడిగాడు, ఎందుకు ఆయన నువ్వు ఈ జీవుల్ని పూర్తిగా చంపకుండా సగం చంపుతున్నావు అంటే, నాకు దాంట్లో ఆనందం లభిస్తుందని చెప్పి. నువ్వు ఆనందం లభిస్తుంది కానీ నీకు తర్వాత ఈ జన్మ తరువాత నువ్వు ఎంతో నరకయాతన అనుభవిస్తావని చెప్పేసి ఆయనకు ప్రత్యక్షంగా చూపించారు. చూపించిన తర్వాత స్వామి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని ఆ మృగారి అడిగినప్పుడు అప్పుడు ఆయన చెప్పారు, నువ్వు ముందు నీ విల్లు విరిచేసేసి, విల్లు విరిచేసిన తర్వాత స్వామి నేను విల్లు విరిస్తే నా పోషణ ఎలా జరుగుతుంది అని ఆ యొక్క మృగారి అడిగినప్పుడు, నీ పోషణకు కావాల్సిందంతా నేను పంపిస్తాను అని ఎప్పుడైతే ఆ మృగారికి ఆయన వాగ్దానం చేసి మరి అతనికి దీక్షనిచ్చి చక్కగా ఒక గంగానది ఒడ్డున తులసి వనంలో ప్రతినిత్యము హరే కృష్ణ మహామంత్రాన్ని జపించమని చెప్పేసి, భగవద్గీత భాగవతాలని చదవమని చెప్పేసి ఆ యొక్క మృగారికి ఉపదేశించారు శ్రీ నారదమునుల వారు. ఎప్పుడైతే ఆ ప్రామాణి గురించి వినడం ద్వారా ఏమైంది, ఆ యొక్క చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎంతో ఏమిటి ఈ రాక్షసు లాంటి మనిషి ఇట్లా మారిపోయాడు, ఏం చేస్తున్నాడు అని ఆయన చూస్తానికి వెళ్ళేవాళ్ళు అందరూ కూడాను. వెళ్ళి ఆ వెళ్ళేటప్పుడు పండు పత్రము పుష్పము ఏదో ఒక ఆహార పదార్థాలు ఏదో తీసుకొచ్చి ఇచ్చేవాడు అనమాట. అయ్యి అతను తినడానికి సరిపోవడం ఇంకా పంచేవాడు అనమాట, అందరూ డిస్ట్రిబ్యూట్ చేసేవాడు. ఎప్పుడైతే ఒకసారి నారద మునులు వారు వచ్చారు వారిని చూస్తానికి, ఆయన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయకుండా తన యొక్క ఉన్న ఆ, పై ఉన్న టవల్ని ఆ కింద మొత్తం తుడిచేసేసి ఆ తర్వాత సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు ఆయన అడిగాడు పక్కన ఉన్న పర్వతంని, ఏమయ్యా గురువుగారు రాగానే సాష్టాంగ నమస్కారం చేయకుండా ఎందుకు కింద ఊడుస్తున్నావంటే, స్వామి ఎక్కడైతే నేను నా గురుదేవులకు ప్రమాణం సాష్టాంగ నమస్కారం చేయాలంటే కింద కొన్ని చీమలు పురుగులు కొన్ని కొన్ని జీవులు ఉన్నాయి, నేను సాష్టాంగ నమస్కారం చేస్తే నా యొక్క బరువుకి చనిపోతాయి అని చెప్పేసి వాటిని పక్కకు దూసి నా గురుదేవులకు నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను అంటే ఎంత పరివర్తన వచ్చింది చూడండి అతను. కేవలము ఒక ప్రామాణికుల నుంచి శ్రవణం చేయటం ద్వారా, ఆ శ్రవణం ద్వారానే వారు చక్కగా మరి భగవద్ధామానికి వెళ్ళడానికి అవకాశం లభించింది అనమాట. అట్లాగే మనం చూసామంటే ఆ హరిదాస్ ఠాకూర్, శ్రీ హరిదాస్ ఠాకూర్ వారి యొక్క ఆయన జపాన్ని ఏదైతే ఉందో దాన్ని భంగపరచడానికి ఆ ఊరి యొక్క పంచాయతీ వాళ్ళు అందరు కలిసి ఒక వేశ్యను పంపిస్తారు. ఆ వేశ్య భక్తినాథ్ మనం హరిదాస్ ఠాకూర్ని టెంప్ట్ చేయడానికి ఎంతో ప్రయత్నం చేసింది 3 రోజుల పాటు. కానీ ఆయన దగ్గర నుంచి శ్రవణం చేయటం ద్వారా, మొదటి రోజు ఆయన సాంగత్యం తీసుకోవడం ద్వారా, రెండో రోజు ఆయన దగ్గర నుంచి వినడం ద్వారా, మూడో రోజు ఆయనతో పాటు నామాన్ని పలకటం ద్వారా ఆమె ఏమైంది, ఆ వేశ్యావృత్తిని కూడా వదిలేసేసి చక్కగా తిరిగి అత్యంత పరిపూర్ణమైన భక్తురాలుగా మారింది. మారి తన జీవితాన్ని భగవద్ధామం వైపు తీసుకువెళ్ళింది. అంటే ఏంటి, మనం ప్రామాణికుల నుంచి వినాలి. ప్రామాణికుల నుంచి వింటేనే మనం చక్కగా దీని వైపు వెళ్ళగలం. కానీ అప్రామాణికుల నుంచి వింటే మన క్షీర ప్రపదలు వారు చెప్తున్నారు, సర్పోచ్చిష్టం, పాలు
ఒక పాము పాలు తాగితే చూస్తానికి మామూలుగానే ఉంటాయి కానీ చాలా విషపూరితం అవుతాయి. అందుకే మనము ఈ కృష్ణ కథ కూడా లౌకికుల నుంచి వినకూడదండి. మనం చూసే తెలుగులో చాలా మంది చాలా చాలా గొప్ప గొప్ప వక్తలు ఉన్నారు. కానీ చాలా మంది దాంట్లో అప్రామాణికులు ఉన్నారన్నమాట. పేరుకి ఎంతో పేరుంది కానీ రకరకాలుగా ఆ, వాళ్ళు చెప్తుంటారు. నేను మొన్న ఒక వ్యక్తి యొక్క వీడియో చూశాను. ఆయన చెప్తున్నారు, శ్రీకృష్ణ భగవానుడు మన్మనాభవ మద్భక్తు మధ్యాజి మాం నమస్కురు. ఆ శ్లోకములో 6 సార్లు చెప్పాడు స్వామి, నా భక్తి నక్కు చేయండి, నన్ను స్మరించండి అని చెప్తే ఆయన చెప్తున్నాడు, భక్తి అంటే ఎవరికైనా చేయొచ్చు. అది అది వాళ్ళ యొక్క, అందుకని అట్లాంటి ద్వారా వింటే ఏమవుతుందంటే మన యొక్క చైతన్యము దెబ్బతింటుంది. మేము మొన్న ఒక క్లాసులో వింటున్నప్పుడు కమలోచన్ ప్రభుజీ, ఇప్పుడు వారు సన్యాసి దీక్షిస్తున్నారు, వారు ఒక క్లాస్ చెప్తారు. వారు దానిలో ఏం చెప్తున్నారంటే ఆయన ఒక గొప్ప భాగవతోత్తముణ్ణి ఆయన క్లాసులో విన్నారంట. ఆయన వారి సొంత గ్రామంలో ఆయన భాగవతం చెప్తుంటే ఎలా ఉంటుందంటే ఆ ఎదుటి వ్యక్తి కళ్ళంబడి నీళ్లు పెట్టేసుకుంటారంట. అంత బాగా భాగవతం చెప్తారంట వారు. చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళి ఆయన సత్యసాయి బాబాకి వర్షిప్ చేస్తారు. అప్పుడు కొంతమంది అడిగారంట, అయ్యా నువ్వు దేవాదేవుడు అన్నావు, కృష్ణుడే ఆయన అన్నాడు, అన్ని ఇట్లా చెప్పావు, మరి ఆయనకు వర్షిప్ చేస్తున్నావు, మరి సత్యసాయిబాబు చేస్తున్నావు అంటే అది డబ్బు కోసము, ఇది నా నమ్మకము అని చెప్పాడు మాట. అందుకని మనము ప్రామాణికుల నుంచి వినాలి. మనకి అదృష్టశాత్తు శిల ప్రభుపాదుల వారి యొక్క కృప వలన, దయ వలన మనకు ఒక ప్రామాణికమైన గురు పరంపర ఉంది. ఈ గురు పరంపర ద్వారా మనకి ఎంతో మంది భక్తులు, ఇప్పుడు ఎంతో మంది మహారాజులు ఉన్నారు, వారి శిష్యులు ఉన్నారు. వాళ్ళందరి యొక్క ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ఎక్కడెక్కడో మీరు అందరూ ఉన్నారు. మనందరం కూడా కేవలము ఈ యొక్క శ్రవణ విధానం ద్వారా, కేవలము ఒక ప్రామాణికమైన పద్ధతి ద్వారా మనందరం కూడా ఈ కృష్ణ కథ చర్చించుకుంటున్నాం. ఏమవుతుంది ఈ ప్రామాణికమైన పద్ధతి ద్వారా చర్చించుకోవటం అంటే, భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన విషయాన్ని ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా యథాతథంగా అందించబడుతుంది. అందుకే మనము ప్రామాణికమైన వారి గురించి వినాలి అని చెప్పేసి మనకి చెప్తున్నారు అన్నమాట. తర్వాత మనకి భాగవతంలో కూడా ఏం చెప్తున్నారంటే హృదయ శుద్ధి జరగాలంటే ఏం చేయాలి? శృణ్ణతాం సహతా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్వ హి అభద్రాన్ని విధునోతి సుహృత్సతాం. ఆ విధంగా మనము కృష్ణ కథ నిరంతరము చదవటం వలన, వినటం వలన ఏమవుతుంది, వారి హృదయాలలో ప్రవేశించి కృష్ణుడు వారి యొక్క అభద్రాలన్నీ కూడా, వారికి ఉన్న భౌతిక బంధనాలు కానీ, వారికి ఉన్న భయాలు కానీ, అలాగే అవాంఛితమైన కోరికలు కానీ, వీటన్నిటిని కూడా తొలగించి అలాగా మన యొక్క మరణ భయాల నుంచి కూడాను మరి దూరం చేస్తాయి అన్నమాట. మన భక్తులు ఎవరైతే కొంతకాలం కృష్ణ చైతన్య మార్గం నుంచి ఉంటున్నారో ఎవరు కూడా మరణానికి భయపడరు. మరణం అంటేనే భయం ఉండదు. భయం అంటే దేనికి? ఈ శరీరం మార్చటమే. మనము శాశ్వతమైన వాళ్ళము, నిత్యమైన అంశలము. మనము భగవంతుని అంశలము, తిరిగి భగవద్ధామం వెళ్ళాలి, మన మార్గం అది అని తెలుసుండటం వల్ల ఈ తాత్కాలికమైన మరణానికి ఎవరు కూడా భక్తులు స్పందించరు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ కరోనా వచ్చినప్పుడు ఎవరు కూడా అసలుకి మిగతా భక్తులు చాలా భయపడిపోయారండి. ఎంత భయపడిపోయారంటే వణికిపోయారు. గొప్ప గొప్ప వాళ్ళందరూ, డబ్బున్న వాళ్ళందరూ కానీ వాళ్ళందరూ కూడా చిగురుటాకులా వణికిపోయి ఆ భయంతో చనిపోయి ఉన్నారు. కానీ భక్తులు చక్కగా జూమ్ మీటింగ్ పెట్టుకొని చక్కగా అందరూ కూడా ఇంకా ఎక్కువగా శ్రవణ విధానం ద్వారా మేము అందులోనూ మాకు చాలా అవకాశం లభించింది. మేము ఎక్కువ టీమ్స్ తోటి ఇంటరాక్షన్ అవ్వడానికి కానీ అసలు సమయం దొరకలేదు మాకు. మేము భాగవతం రోజుకి 6 గంటలు 8 గంటలు భాగవతం చదవడానికి మాకు అవకాశం లభించింది. ఎందుకంటే నీకు జీవితంలో ఇటువంటి అవకాశం వస్తూ రాదు అని చెప్పేసి మేము ఉపయోగించుకున్నాం. అందుకని కేవలము శ్రవణం ద్వారా మేము కూడా మొట్టమొదట్లో టెంపుల్కి వెళ్ళినప్పుడు మాకు ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు కూర్చున్నప్పుడు ఆయన చెప్పారు, మీరు కూర్చోండి వినండి అని చెప్పేసి. ఎప్పుడైతే అట్లా వినటం అలవాటు చేసుకున్న తర్వాత మా యొక్క మార్గాన్ని కూడా మేము కూడా మార్చుకొని పూర్తిగా కృష్ణుడికి మా జీవితాలను అంకితం చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ, అయితే మరి మనం మన స్థితిని మార్చుకోక్కర్లేదండి. ఈ శ్లోకంలో అదే చెప్పారు, మన స్థితిని మనం మార్చుకోవచ్చు. మీరు గృహస్థుడైనా, వానప్రస్థుడైనా,
బ్రహ్మచారి అయినా ఎవరైనప్పటికీ కూడాను మీ మీ ధర్మాలను నిర్వహిస్తూ కూడాను ఈ యొక్క ప్రామాణికుల నుంచి వింటూ చక్కగా శ్రవణం చేసుకుంటూ మనము కృష్ణ కథ వింటూ భగవద్ధామం వైపు మన యొక్క పయనం కొనసాగించవచ్చు అని చెప్పి చెప్తున్నారు. అట్లాగే మనం చూసుకున్నట్లయితే ఆ వాల్మీకి మహర్షి కూడా ఆయన కూడా తను ఫస్ట్ ఎంతో ఒక వేటగాడు, ఎంతో ఇబ్బందులు ఎంతో చేసేవాడు. అలాంటిది మరి నారదమునుల వారి యొక్క సాంగత్యంలోకి వచ్చినాక నారదమునుల వారు మంత్రాన్ని ఉపదేశించినప్పుడు రామనామాన్ని జపించమంటే రామ అని కూడా పలకలేకపోయారంట. అందుకే నారదమునుల వారు మరా అని చెప్తే ఆ మరా అంటూ ఆ రామనామాన్ని కీర్తిస్తూ రామనామాన్ని జపిస్తూ ఆయన రామాయణ కావ్యాన్ని రచించారు అని చెప్పేసి, అంటే గొప్ప గొప్ప ఎంతో మంది మహాపురుషులు భక్తులు అందరూ కూడాను కేవలం ఈ యొక్క ప్రామాణికుల నుంచి వినడం ద్వారానే మనకి ఈ యొక్క జన్మముచ్చి చక్రం నుంచి విడుదల పొందారు అని చెప్పేసి చెప్తున్నారు. కేవలం ఆ చివరి సమయంలో మన స్మరణ ఎలా ఉంటుందో చెప్పలేము. అందుకనే మనకి 8వ అధ్యాయము 5వ శ్లోకంలో 6వ శ్లోకంలో కానీ అంత్యకాలే నామస్మరణే, అంత్యకాలంలో మనకి ఆయన స్మరణ ఉండదు. అలాగే చివరి సమయంలో మనం ఎలాగ ప్రిపరేషన్ అవ్వాలి అని కూడా మనకి ఒక చక్కని ఉదాహరణగా మనకి మహాభారతం నుంచి భీష్ముల వారి యొక్క ఉదాహరణ మనం తెలుసుకోవచ్చు. భీష్ముల వారు ఆయన తన యొక్క మరణ సమయంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఎదురుగా ఉండి కృష్ణ కథ ఆ తర్వాత ఆ పాండవులకి ఉపదేశించి శ్రీకృష్ణుడినే చూస్తూ ఎలా చూశారు, ఆయన పార్థసారథి రూపంలో చూశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం ఇష్టం. ఈ శ్రవణం చేయడం వల్ల ఏముంది, అందుకే మనకి 5 రకాలైన భక్తులు ఉంటారు: శాంత భక్తులు, దాస్య భక్తులు, మాధుర్య భక్తులు, వాత్సల్య భక్తులు, సాఖ్య భక్తులు. ఈ శ్రవణ విధానం ద్వారా ఏదో ఒక విధానం మనము భగవంతుడితో అనుసంధానం చేసుకోవచ్చు. కానీ మన చైతన్య మహాప్రభు చెప్పింది దాస్య భక్తి. కేవలం దాసుడిలాగా మనం ఈ యొక్క భక్తిని స్వీకరించినట్టయితే బాగుంటుందని భీష్ముల వారు ఆయన ఎలా చూశారంటే పార్థసారథి రూపంలో ఆ యొక్క యుద్ధంలో శ్రీకృష్ణ భగవానుడు యుద్ధం చేస్తుంటే ఆ యొక్క ధూళి తన ముంగురులు మొత్తము కప్పుకొని ఆ ఛాతికి ఆ కవచము, అలాగే ఆ చేతిలో ముంగోలుతోటి ఆ యొక్క అస్త్రాలు దోలుతూ యుద్ధంలో స్వైర విహారం చేస్తున్న అర్జునుడికి రథాన్ని దోలుతున్న ఆ యొక్క తర్వాతే తన యొక్క బాణాల వల్ల ఆయనకి ఛాతికి కొద్దిగా రక్తం అంటుకుందంట, గుచ్చుకున్నాయంట. అటువంటి దివ్య పురుషుడు, దివ్య విరోచిత పురుషుడు యొక్క రూపాన్ని తలుచుకుంటూ వారు చివరికి ఆ పార్థసారథి లోకానికి చేరారని చెప్పేసి మనకి భాగవతం నుంచి కానీ వీడి గురించి చెప్తుందన్నమాట. అందుకని మనము ఈ యొక్క శ్రవణ విధానం ద్వారా మనము అయితే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఈ యుగంలో ఎవరు మన స్థితిని మార్చుకోవాల్సిన అవసరం లేదు. పరతత్వాన్ని అర్థం చేసుకోవడానికి జ్ఞాన ప్రయాసం విడిచిపెట్టాలని శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారు. జ్ఞానం ఉంటే సరిపోదండి, భక్తి లేకుండా జ్ఞానం ఉండే ఉపయోగం లేదు. శ్రీ చైతన్య మహాప్రభు గారు దక్షిణ భారత యాత్ర చేస్తున్నప్పుడు ఆ దక్షిణ భారత యాత్రలో ఒకసారి కొంతమంది బ్రాహ్మణులందరూ కూర్చొని నవ్వుకుంటున్నారంట. నవ్వుకుంటుంటే ఏమిటి వీళ్ళందరూ ఇలా నవ్వుతున్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళందరినీ అడిగినట్లయితే అక్కడ ఒక బ్రాహ్మణుని చూపించి ఇతను పెద్ద పండితుల్లాగా ఆ భగవద్గీతను పట్టుకొని ఏడుస్తున్నాడు, ఇతనికి ఏమర్థమైంది, అక్షరం ముక్క రాదు, చదువు లేదు, కానీ భగవద్గీతను ఏదో మాలాంటి గొప్ప గొప్ప ఎన్నోసార్లు చదివిన వాళ్ళు మాకే అర్థం కాలేదు సరిగ్గా, ఈయనకెందుకు అర్థమైనట్టు ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఆ యొక్క వాళ్ళందరూ కలిసి గేలి చేస్తున్నారంట. ఎందుకంటే వాళ్ళు జ్ఞానంలో పండితులు, ఎంతో గొప్ప జ్ఞానం, చాలా గొప్ప జ్ఞానం ఉన్నాడని చెప్పేసి ఎన్నో శ్లోకాలు వచ్చేసి వాళ్ళందరికీ కూడాను ఎన్నోసార్లు అన్ని శ్లోకాలు కంఠోపాఠం చేశారు, కానీ భక్తి లేదు. సరే చైతన్య మహాప్రభు ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఎందుకు నాయన నువ్వు కన్నీరు పెట్టుకుంటున్నావు, ఏమిటి నీకు ఏం అర్థమైంది చెప్పు, నాకు కూడా చెప్పు కొంచెం అని చెప్తే అప్పుడు ఆయన చెప్పాడు, స్వామి నాకు దీంట్లో ఏమి ఉందో తెలియదు, నాకేమీ అర్థం కాదు, నాకు చదువు రాదు. అయితే నా గురువు గారు చెప్పారు నాకు ఈ రోజు భగవద్గీతను ప్రతిరోజు చదవమని చెప్పాడు. నాకు చదువు రాదు అంటే అయినా సరే మీరు చదవడానికి ప్రయత్నం చేయమని చెప్పాడు. అయితే నేను
భగవద్గీతను తెరవగానే నాకేం కనబడుతుందంటే ఈ యొక్క చిత్రపటం ఏదైతే ఉందో ఈ చిత్రపటాన్ని చూసినప్పుడు నాకు కన్నీరు ఆగటం లేదు స్వామి. అప్పుడు ఆయన చెప్పాడు ఆ యొక్క బ్రాహ్మణుడు, ఆయన దేవాది దేవుడండి శ్రీకృష్ణ భగవానుడు. ఆయనంటే ఇంద్రుడు బ్రహ్మాది దేవతలు భయపడిపోతారు, ఎవరు కూడా ఆయన ముందు ఉండలేరు. అట్లాంటిది మహాయుద్ధంలో భక్తులంటే శ్రీకృష్ణ భగవానుడికి ఎంత ప్రేమ అండి, ఎంత ఆప్యాయత అండి, ఎంత కరుణండి. మరి ఆయన ఎంత అభయించేవాడండి. ఈ అర్జునుడు కింద కూర్చొని ఉంటే, అర్జునుడు పైన కూర్చొని ఉంటే స్వామి కింద కూర్చొని ఆయన పాదాల దగ్గర. యుద్ధం చేసేటప్పుడు ఒక్కోసారి మనకి ఏదో కారుకు వెళ్ళినట్టుగా లెఫ్ట్ రైట్ సిగ్నల్ ఇవ్వడానికి యుద్ధంలో ఒక్కోసారి ఆ యుద్ధంలో ఎలా ఉంటుందంటే ఆ భీకరమైన శబ్దాలు, ఏనుగులు గుర్రాల శబ్దాలు, ఆ యొక్క వాటిలో చాలా ఎక్కువగా శబ్దం వస్తుంది. కాబట్టి అవసరమైతే ఒక్కసారి అంట అర్జునుడు తన యొక్క ఆ కర్రతోటి, అంటే ఏదైతే బాణం వేసే దాంతో విల్లుతోటి ఇట్లా భుజం మీద పొడుస్తాడంట ఒక్కోసారి స్వామిని. అంటే లెఫ్ట్ వెళ్ళమని, రైట్కి వెళ్ళమని, ఒక్కసారి కాలుతో కూడా అట్లా అనాల్సి వస్తుందంట. అటువంటి స్థితికి, అంటే ఎంత ప్రేమ భక్తులంటే ఆయనకి, అర్జునుడు అంటే ఎంత ప్రేమ అండి, ఎంత దయండి ఆయనకి. ఆ దేవాది దేవుడు మరి స్వామి అంత ప్రేమ కురిపిస్తున్నాడే. ఆ ప్రేమ నాకు చూసినప్పుడు నాకు ఈ భక్తుడంటే అంత ప్రేమ ఆయనకి అని చెప్పేసి నాకు ఈ విషయం తెలుసుకొని, భగవద్గీత తెలుసుకోగానే నాకు ఏడుపు వస్తుందండి. స్వామి చూపించే ప్రేమను తట్టుకోలేకపోతున్నా నేను కూడా అటువంటి స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాను. నేను భగవంతుడు చూపించే అటువంటి నిశ్చలమైన ప్రేమకి నేను ఏం చెయ్యాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను అని చెప్పి, అది తెలుసుకున్నప్పుడల్లా నాకు ఏడుపు వస్తుందంటే అప్పుడు శ్రీచైతన్య మహాప్రభు వారు చెప్పారు, భగవద్గీత మొత్తం చదివితే ఏమి అర్థం కావాలో అది నీకు అర్థమైంది నాయన, మొత్తం చదివితే. ఎందుకంటే అక్కడ భక్తి ఉంది, వీళ్ళ దగ్గర జ్ఞానం ఉంది. జ్ఞానం వల్ల, జ్ఞాన ప్రయాసే, ఆ ప్రయాస వల్ల బ్రహ్మదేవులు వారు కూడా చెప్తున్నారు అన్నమాట, కేవలం జ్ఞాన ప్రయాస వల్ల ఉపయోగం లేదు. ఈ జ్ఞానం వల్ల మనకి భగవద్ధామం వైపు వెళ్ళలేము. కాకపోతే కొన్ని లోకాలకు, ఏదైనా ముందు లోకాలకు వెళ్ళొచ్చేమో, కానీ వైకుంఠ లోకాలకు కానీ భగవద్ధామానికి కానీ వెళ్ళడానికి అవకాశం అసలు లేనే లేదు. చాలా కష్టం, ఎంతో కఠినమైన మార్గం ఉంది కాబట్టి మనకి. అందుకని మనకి ఇంకా ఏం చెప్తున్నారు ఈ యుగంలో, ఆ చైతన్య మహాప్రభు చెప్తోంది, సంకీర్తన యజ్ఞం చేయండి. చాలా సరళమైంది. ఎక్కడైనా ఏ సమయంలోనైనా ఎప్పుడైనా మనం చేసుకుంటూ ఉంటే చాలా సరళంగా భగవద్ధామానికి వెళ్ళటానికి హరినామ సంకీర్తన, హరేర్నామ 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 ఇవ కేవలం కలో నాస్తివ 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 గతిరన్యద. ఈ కలహాలు నిండిన ఈ కపట యుగంలో మనము ఇది చెప్తే మనకి వేరే మార్గం లేదు. అందుకే మనకి భాగవతం కూడా ఏదైతే భక్తి మార్గంలో వెళ్ళాలంటే 9 మార్గాలు చూపించింది. దాంట్లో మొట్టమొదటి మార్గమే ఈ శ్రవణ విధానం. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, సత్యనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం. అందుకని మనం చూసాము పరీక్షత్ మహారాజు కేవలం 7 రోజులు ఉన్న సమయంలో ఈ 7 రోజులు నిరంతరము ప్రామాణికుడైన సుఖదేవ గోస్వామి నుంచి ఈ శ్రవణం చేయడం ద్వారా ఆయన భగవద్ధామానికి వెళ్ళడానికి అవకాశం లభించింది. అందువల్ల మనం ఖచ్చితంగా ఈ శృతి పరాయణ అని ఈ శ్లోకంలో చెప్పిన ఈ ముఖ్యమైన విషయానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయన్నమాట. తర్వాత ముకుందమాల స్తోత్రంలో కులశేఖరాల వారు చెప్తున్నారు, చాలా ముఖ్యమైన శ్లోకం. ప్రపాద వారు దీన్ని మరీ 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 ఎక్కువగా ఉదాహరిస్తుంటారు ఈ శ్లోకాన్ని. ఏమని చెప్తుంటారు, ఆ కృష్ణ త్వదీయ పద పంకజ పంచరాంతం అద్వైతమే విషిత మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కథవాప హుక్తై కంఠావరోధన విదోస్మరణ కుతస్తే. ఓ కృష్ణ, నా ప్రాణం పోయే సమయంలో నేను కఫ, వాత, పిత్త ఇటువంటి వాటి వల్ల నేను నిన్ను స్మరించలేకపోవచ్చు, స్మరించలేను నేను. అందుకని చెప్పేసి ఇప్పుడు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. దయచేసి ఈ సమయంలోనే నా యొక్క మానస రాజహంస నీ పాద పద్మాల్లో చిక్కుకొని ఉండేగాక చేయమని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అందుకే ప్రపాదుల వారు మనకి మరీ మరీ మరీగా చెప్తున్నారు, ఈ సాధన నిరంతరము సాధన చేయండి, నిరంతరం శ్రవణం చేయండి, నిరంతరం కీర్తనం చేయండి. అందుకే మనకి 16 మాలల జపాన్ని ఉపదేశించాడు. లేకపోతే ఏమవుతుందంటే అండి,
మనము మార్గం నుంచి పక్కకు తిరిగి నిరంతరం ఈ శ్రవణం చేయకపోతే, కీర్తన చేయకపోతే, భక్తుల సాంగత్యం లేకపోతే మనం పక్కకి వెళ్ళిపోతాం. ఎందుకంటే మాయ చాలా బలీయమైంది. ఒకసారి ఒక రాజ్యంలో భీముడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి చాలా బలవంతుడు, అందరికీ తల్లో నాలుగులాగా ఉంటాడు. కాకపోతే అతనున్న సమయంలో సరైన తిండి కూడా దొరికేది కాదు. అతనికి పంచభక్ష పరమాణాలతో కూడిన రాజవిందు తినాలంటే చాలా ఇష్టమైంది. పంచభక్ష పరమాణాలు అక్కడ రాజుగారి విందుకి వెళ్తే చాలా అద్భుతంగా విందు దొరికింది, ఇక్కడ నాకు తినడానికి సరిగ్గా తిండి కూడా లేదు, ఏదో విధంగా రాజుగారి దగ్గరికి వెళ్ళాలని ఆయన లక్ష్యం. ఆయన లక్ష్యం ఏంటి? రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ పంచభక్ష పరమాణాలతో కూడిన ఆహార భోజనం భుజించాలని ఆయన యొక్క లక్ష్యం. అయితే ఒకసారి ఆ రాజుగారు ఒక గొప్ప యుద్ధంలో గెలిచి ఆయన ఒక విందు ఏర్పాటు చేశాడు. ఒకసారి ఒకటేంటంటే అన్ని గ్రామాలకి విందు ఏర్పాటు చేశాడు, ఎవరి గ్రామాల్లో వాళ్ళకి విందు ఏర్పాటు చేశాడు. ఒకసారి తన యొక్క రాజభవనంలో గొప్ప గొప్ప ఎవరైతే ఆ యుద్ధంలో పాల్గొన్న వాళ్ళు కానీ, లేకపోతే ఆ గ్రామాల్లో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళు కానీ, వాళ్ళందరికీ కూడా తన రాజభవనంలో విందు ఏర్పాటు చేశాడు. అయితే ఈ భీముడికి ఒక చిన్న ఇబ్బంది ఉంది. ఏంటంటే ఇతను ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా పలకరించారనుకోండి, ఆ మాట్లాడుతూ ఉంటే అసలు విషయం మర్చిపోయి అక్కడే లీనమైపోతుంటాడు, దాంట్లోనే ఉండిపోతాడు అనమాట. చాలాసేపు దాకా గుర్తుండదు అనమాట. అట్లాగా ఈ యొక్క భీముడు రాజుగారి విందు ఏర్పాటు చేశారు అని చెప్పేసి తెలిసింది. ఆయన వేరే గ్రామం వాళ్ళకి ఇస్తున్నారని చెప్పేసి ఆయన ఏమన్నారంటే, మా గ్రామంలో ఒకరోజు తినొచ్చు, వాళ్ళ గ్రామం ఒకసారి తినొచ్చు, అక్కడికి వెళ్ళి ఒకసారి తినొచ్చు అని చెప్పేసి చెప్పాడనమాట. అనుకొని ఆయన ఆ గ్రామానికి బయలుదేరాడు. ఆ గ్రామానికి బయలుదేరిన తర్వాత ఎప్పుడైతే ఆ గ్రామంకి వెళ్ళాడో, గ్రామ పొలిమేరల్లో ఎవరో పిలిచి ఆయన ఆపారు. ఆయన ఆపి, ఏమయ్యా భీముడు, ఎలా ఉన్నావు, ఏంటి, ఎలా ఉంది పని, ఎలా ఉంది, ఎన్ని అడిగితల కల్లా ఆయన చాలా ఇష్టమైన ఆ విందు భోజనం సంగతి మర్చిపోయి ఆయనతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోపల భోజనం టైం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో అన్నాడు, ఏంటి విందు భోజనం జరుగుతుంది కదా, వెళ్ళొచ్చావా అని చెప్పేసి. అరే రే నేను వచ్చింది దానికోసం, నేను నా లక్ష్యాన్ని మర్చిపోయాను, ఎందుకంటే రాజబిందు మాటికి దొరకదు, చాలా అరుదుగా లభించింది అని చెప్పేసి ఆయన బాధపడుతూ ఏడుస్తాడు అనమాట. అదే నాకు ఇలాంటి దొరకలేదే అని చెప్పేసి. మరి రెండోసారి వాళ్ళ ఊళ్ళో పెట్టారు. వాళ్ళ ఊళ్ళో పెట్టినప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఆ విందుకు వెళ్తూ ఉన్నాడు, ఎవరో పలకరించారు, ఆ లోపల విందు కూడా అయిపోయింది మాత్రం. రెండోసారి కూడా ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. మూడోసారి రాజుగారి యొక్క కొలువులో ఆ యొక్క పెద్ద పార్టీ ఇచ్చాడు ఆయన రాజుగారు, గొప్ప వాళ్ళందరినీ పిలిచేసేసి. అయితే అక్కడ ఏం చేశారంటే ఒక్కొక్క ఊరు వాళ్ళకి ఒక టైమింగ్ ఇచ్చారనమాట. పలానా ఊరు వాళ్ళకి పలానా వాళ్ళు వచ్చి టైం తీసుకుని వెళ్ళాలని చెప్పేసి. వీళ్ళ ఊరు వచ్చే టైంకి ఇతను సేమ్ మళ్ళా ప్రాసెస్ మర్చిపోయాడు. ఆ టైం కూడా అయిపోయింది. 3 సార్లు మిస్ అయిపోయింది రాజుగారి విందు, అత్యంత ఖరీదైన విందు. మరి ఆయన దుఃఖం ఆగలేదు, ఏడ్చేశాడు. అక్కడే కూర్చొని అంతలా పెద్దలో మనిషి ఏడుస్తూ ఉంటే అక్కడున్న ఆ యొక్క సైనికాధికారి చూసి, ఎందుకు నాయన నువ్వు అట్లా ఏడుస్తున్నావు ఏంటి అంటే, ఆ పక్కనున్న వేరే వ్యక్తి చెప్పాడు, ఇతనికి చాలా మంచి వ్యక్తి, చాలా కష్టపడతాడు, కేవలము ఆ రాజుగారు విందు తిందామని 3 సార్లు ప్రయత్నం చేశాడు, దొరకలేదంటే ఆయన పట్ల జాలి కలిగింది. విధంగా సరిపోని రాజుగారి దగ్గర తీసుకెళ్దాంలే, ఒక్కడే కదా అని చెప్పేసి ప్రత్యేకంగా రాజుగారికి వెళ్ళి స్టోరీ చెప్పి, మీ విందు తినాలంటే ఆయన చాలా ఇష్టం అంట, ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాడు, ఆయన మన సైన్యంలో రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు, చాలా బలిష్టంగా ఉంటాడు, మనకు ఉపయోగపడతాడని చెప్పినప్పుడు రాజుగారు అతని అమాయకత్వానికి సంతోషపడి ఒక గొప్ప విందు ఏర్పాటు చేసి ఆ విందు కడుపు నిండా ఆయన భోజనం పెట్టారంట. అంటే ఈ చిన్నది స్టోరీ ఎందుకు చెప్పానంటే, మన యొక్క లక్ష్యంలో మనం మన లక్ష్యం వైపు వెళ్ళాలంటే మనకి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి, ఎన్నో రకరకాల ఫ్యామిలీ బర్డన్స్, రకరకాల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, దేశ సమస్యలు, ఎన్నో విధంగా మాయ చాలా బలవంతమైంది కాబట్టి మనల్ని ఎన్నో రకాలుగా పక్కకి తప్పించడానికి, ఈ మార్గం నుంచి తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకని మనం మర్చిపోతూ ఉంటాం, మన లక్ష్యాన్ని మర్చిపోతుంటాం. ఆ లక్ష్యాన్ని మర్చిపోకుండా ఉండాలంటేనే కేవలం చేయాలి, ప్రతిరోజు
శిల ప్రపాదుల వారి యొక్క దివ్య గ్రంథాలని, ఆధ్యాత్మిక గ్రంథాలని, శిల ప్రపాదుల వారి దివ్యమైన గ్రంథాలు ఎంత గొప్పవంటే ఇవి భగవద్ధామ వైపు తీసుకెళ్తాయి. దీనికి ఒక చక్కటి ఉదాహరణ ప్రత్యక్షంగా మనకు రికార్డ్ అయి ఉంది. ఒకసారి శిల ప్రపాదుల వారి యొక్క స్టార్టింగ్ లో ఉన్నప్పుడు శిష్యులు ఈ అమెరికా దేశంలో పుస్తక వితరణ చేస్తున్నారంట. చాలా చక్కగా వాళ్ళు చాలా నిండు మనసుతోటి పూర్తిగా ఆ ఎలాగైనా సరే శిల ప్రపాదుల వారి గ్రంథాలని మనం అందరికి డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి చిత్తశుద్ధితో చేస్తున్నారంట, అన్ని కష్టాలు వచ్చుకొని. ఒకసారి ఒక గొప్ప స్టాల్ పెట్టారు మెయిన్ రోడ్ మీద, ఒక రోడ్డు మీద పెట్టినప్పుడు ఆ అన్ని పుస్తకాలను పేర్చి పెట్టారు. ఒక కారులో నుంచి ఒక ఖరీదైన వ్యక్తి దిగాడు. దిగి ఆయన వెళ్తూ ఉంటే పిలిచారు భక్తులు. పిలిచి ఆ రండి, పుస్తకాలు మా స్పిరిచువల్ మాస్టర్, ఆధ్యాత్మిక గురుదేవులు దివ్య గ్రంథాలు ఇవన్నీ కూడా కృష్ణ భగవాన్ యొక్క స్టోరీస్, కృష్ణుడు ఇవన్నీ తెలియదాలిపోయింది. సరే ఒక బుక్ ఇవ్వండి చూద్దామని చెప్పేసి, ఆయన చాలా కాస్ట్లీ పర్సన్, చాలా వెల్ ఎడ్యుకేషన్ పర్సన్. ఆయన తీసుకొని ఆ యొక్క పేపర్ తిప్పుతూ ఉన్నాడు, భగవద్గీత పుస్తకం తీసుకొని తిప్పుతూ ఉన్నాడు. తిప్పిన తర్వాత ఒక పేపర్ మీద ఆయన యొక్క దృష్టి ఆగిపోయింది, అట్లా పడిపోయింది. పడిపోయిన తర్వాత ఆయన చూశారు, ఎవరైతే ఈ పుస్తకం రచించారో ఆ యొక్క మీ గురుదేవులు అంటారు కదా, ఆయన రచించిన అన్ని పుస్తకాలు నాకు 2 సెట్లు ఇవ్వండి, అలాగే ఆయన ఫ్యూచర్ లో రచించబోయే అన్ని గ్రంథాలకు నేను ఇప్పుడుగా అడ్వాన్స్ ఇచ్చేస్తాను చెప్పేసి ఆయన అడ్వాన్స్ ఇచ్చి ఆ బుక్స్ అన్ని తీసుకొని తన అడ్రస్ ఇచ్చి ఇంకా రాబోయే పుస్తకాలు కొరియర్ పంపించమని చెప్పేసి చేసేసి ఆయన వెళ్ళిపోతున్నారంట. అప్పుడు ఆ శిష్యుడు అడిగాడు భక్తుడు, స్వామి మా పుస్తకాలు చాలా బాగున్నాయి కదా, మీకు మీకు ఏం నచ్చింది ఈ పుస్తకంలో? మీ యొక్క చిత్రపటాలు బాగున్నాయా, మాయి ఏమి అర్థమైంది మీకు, ఇన్ని పుస్తకాలు తీసుకుంటున్నారంటే ఆయన చెప్పారన్నమాట, ఈ బుక్ లో ఏముందో నాకు తెలియదు, ఈ చిత్రపటాలు ఏంటో కూడా నాకు తెలియదు, నేను చూడలేదు ఎప్పుడు కూడా, కొత్తగా ఉన్నాయి. అయితే ఈ మీ యొక్క ఎవరైతే ఆ ఆచార్యుడు ఉన్నారో, ఈ పుస్తకం రాసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ పుస్తకం రాసిన వ్యక్తి యొక్క సైన్, సంతకము, ఆయన సంతకం పెట్టారు ప్రపాదుల వారు. ప్రతి పుస్తకంలోనూ సంతకం ఉంటుందన్నమాట. నేను ఒక ప్రొఫెషనల్ సిగ్నేచర్ ఎక్స్పర్ట్ని. ఆయన కేవలము సంతకం ద్వారా వారి యొక్క లైఫ్ మొత్తం చెప్పగలరంట, అంత ఎక్స్పర్ట్ అంట ఆయన. నేను దీంట్లో ఒక పిహెచ్డి చేశాను, ఎవరైతే ఈ సంతకం చేశారో ఈ వ్యక్తి ఈ భౌతిక ప్రపంచానికి చెందిన వ్యక్తి కాదు, ఇతరు ఖచ్చితంగా ఆధ్యాత్మిక జగత్తు నుంచి ఇక్కడికి వచ్చారు, ఆయన సామాన్య మనిషి కాదు. అందుకని వారు రచించింది ఏదైనా సరే అది ఒక ఆధ్యాత్మికమైన విషయాలు చెప్తారు, దివ్యమైన విషయాలు. కాబట్టి నేను అందుకనే వారి గ్రంథాలు తీసుకొని నేను ఇప్పుడు చదవడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పారంట. చెప్పినప్పుడు ఆశ్చర్యపోయారంట భక్తులందరూ కూడా. ఎందుకంటే అటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడు శిల ప్రపాదుల వారు గౌరాంగుని యొక్క ఆయన సేనాధిపతి భక్తులుగా మనకు వచ్చి ఈ దివ్య గ్రంథాలను మనం అందరికీ అందజేశారు. అందుకని మనము ఈ జన్మముచ్చ చక్రాన్ని జయించాలంటే, మరణ బాధ మనకు లేకుండా ఉండాలంటే, ఆ 42,000 తేళ్లు కుట్టించుకునే బాధ మనకు లేకుండా ఉండాలంటే, చాలా సుఖంగా మనము కృష్ణుడి వైపు మన పయనం, భగవద్ధామం వైపు, వైకుంఠం గోలోకం వైపు మనం పయనం సాగాలి అంటే మనం ప్రతినిత్యము సాధన చేయాలి. ప్రతిరోజు శిల ప్రపాదుల వారి దివ్య గ్రంథాలని మనము చదవాలి, అధ్యయనం చేయాలి. చదవడం అనకూడదు, అధ్యయనం చేయాలి. అధ్యయనం చేస్తే శిల ప్రపాదుల వారు ఎన్నో విషయాలని ఆయన చెప్పారు, భవిష్యత్తులో నా యొక్క గ్రంథాలు ఎన్నో రాజ్యాలకి వాళ్ళ న్యాయ గ్రంథాలుగా పనికొస్తాయని చెప్పేసి. అంతే, అన్ని విషయాలు వచ్చే 10,000 సంవత్సరాలు సరిపడంతగా మనకి విషయాన్ని కూడా ప్రపాదుల వారు మనకు అన్ని కృపతోటి మనందరికి ఎన్నో జనరేషన్లకు సరిపడా ఈ గ్రంథాలు ఇచ్చారు. కాబట్టి మనం వాటిని చదువుకున్నట్టయితే ఏమిటంటే చాలా సులభంగా, సరళంగా ఈ వినడం ద్వారా మనము భగవద్ధామం వెళ్ళటానికి మన మార్గము, గమ్యము సుగమవుతుంది. తర్వాత ప్రపాదుల వారు మనకిచ్చిన ఒక గొప్ప వరం ఏంటంటే, ఇంకోటి ఒక భరోసా ఇచ్చారు. భక్తులందరూ కూడాను భయపడకుండా ఒక భరోసా ఏంటంటే, ఎలా ఉంటుందంటే మనందరి కృష్ణ చైతన్య మార్గంలో ఉన్న వాళ్ళందరూ కొద్దిగా అనుభవం వచ్చిన తర్వాత అందరికి తెలుస్తుంది, ఒక వైఫై లాగా,
వైఫై ఉంటే చుట్టుపక్కల మొత్తం కమ్యూనికేషన్ ఎలా వస్తుందో, భక్తుడికి సర్వకాల సర్వావస్థలోనూ ఎప్పుడు శ్రీకృష్ణ భగవానుడు తను రక్షిస్తాడు, తన వెంటే ఉంటాడని ఒక గొప్ప అనుభూతి ఉంటుందండి మనకి. ఎప్పుడు నేను స్వామి నా పక్కనే ఉంటాడు, నేను స్వామి వాడిని అనే ఒక వైఫై లాగా మనకి ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉంటారండి. అటువంటి సంబంధాన్ని మన ప్రపంచం మొత్తాన్ని ఏకం చేశాడు శిల ప్రభుపాదుల వారు. అటువంటి గొప్ప గొప్ప ఆచార్యులు మనకి ఉండటం వలన మనము వారు ఇచ్చిన సందేశాలని, ఈ ప్రామాణికులు ఎవరైతే ఉన్నారో గురువుల నుంచి మనం వినటం ద్వారా చాలా సులువుగా, ఎలాగంటే ఏదైతే ఈ మహా సంసార సాగరాన్ని భాగవతం చెప్తుందన్నమాట. అంటే ఆవు దూడ, ఎలాగైతే ఆవు దూడ ఎంత నీళ్లు ఉంటాయో అంత అవలేలగా మనము దాటేయచ్చు. అంటే సంసార సాగరాన్ని అంత సింపుల్ గా దాటేయచ్చు. కేవలము హరే కృష్ణ మహామంత్రము, ప్రతిరోజు శిల ప్రభుపాదుల గ్రంథాల యొక్క అధ్యయనము, భక్తుల సాంగత్యము, అలాగే టెంపుల్ వాటిలో జరిగే ప్రోగ్రామ్స్ లో మనం పాల్గొనటము, ప్రసాదం తీసుకోవటం. ఈ విధంగా మనకి దివ్యమైన చైతన్యంలో ఉండటం వల్ల ఇబ్బంది ఉండదు. అలాగే భక్తులతోటి రేపు దామోదర మాసం వస్తుంది, చక్కగా అందరు కూడాను ఆ వారితో పాటు ప్రయాణం చేయండి, తీర్థయాత్రలు స్మరించండి. తీర్థయాత్రలు కూడా ఎందుకు స్మరించాలి అంటే అండి, ప్రతిదానికి మన ప్రభుపాదుల వారు మంచి మంచి విషయాలు చెప్పారండి. తీర్థయాత్రలో కూడా స్వామి మన పట్ల ఎంత దయ చూపిస్తాడు అంటే, ఒక రహస్యమైన విషయాన్ని ఆ ఆచార్యుల ద్వారా వేరే వాళ్ళు ఆయన చెప్పారంట. ఎందుకు తీర్థయాత్రకు ఏమన్నారు 3 రోజులు నిద్ర చేయండి అంటే, మనం బృందావనం వెళ్తాము, మాయాపూరి వెళ్తాము, జగన్నాథపురి వెళ్తాము. వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే కనీసము 3 నిద్రలు చేస్తాం సహజంగా. అయితే మనము స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తామండి, సాష్టాంగ నమస్కారం చేస్తాం. మాతాజీలు పంచాంగ ప్రణామము మనం పురుషులు సాష్టాంగ నమస్కారం చేస్తాం. శ్రీ విగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు రోజుకి ఒక 4 సార్లు వెళ్ళామనుకోండి, 4 సార్లు సాష్టాంగ నమస్కారం చేస్తాం అంతే. రోజు మొత్తం మీద 5 సార్లు లేదా 10 సార్లు కంటే ఎక్కువసేపు చేయము. మరి ఆ యొక్క దివ్యధామాల్లో గనక వెళ్ళినట్టయితే ఆయన అక్కడ పడుకుంటారు. భక్తులు పడుకుని స్వామి అనుకుంటాడంట, అరే నా భక్తుడు రోజుకి 8 గంటల చొప్పున నాకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. 8 గంటలు నాకు సాష్టాంగ నమస్కారం చేస్తూనే ఉన్నాడు. మనం నిద్రపోయాం కానీ సాష్టాంగ నమస్కారం చేసుకుంటున్నాం అనుకుంటాడంట స్వామి. అంత కన్సిడర్ చేస్తాడంట మనం అంటే ఆయనకి అంత ఇష్టం. ఏదో విధంగా మన దగ్గరికి భగవద్ధామాన్ని తీసుకువెళ్ళాలి మనం. ఇప్పుడు మన పిల్లలు ఎంత గొడవ చేసినప్పటికీ వాళ్ళని మనం ఏదో చిన్న దాంట్లో వదిలేస్తాం. అలాగే మనం అంటే ఆయనకి అంత ప్రీతి, అంత ఇష్టం. మనం మామూలుగా నిద్రపోయినప్పటికీ, బృందావన ధామంలో మనం పడుకున్నప్పటికీ నా కోసం 3 రోజులు పడుకుంటే 24 గంటలు కంటిన్యూగా నా కోసం సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు ఈ భక్తుడు అని చెప్పేసి స్వామి కన్సిడర్ చేసి మనకి తొందరగా మనకున్న అవసరాలను తొలగించేసేసి, అందుకే ఎవరైతే భగవద్ ధామం, పురి ధామం కానీ, మాయాపూరి ధామం కానీ, బృందావన ధామం కానీ వెళ్తారో వాళ్ళల్లో భక్తులు చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. దాని ప్రత్యక్ష నిరసన మా యొక్క జీవితమే. మేము బృందావన యాత్ర చేసిన తర్వాత మాత్రమే అప్పుడు దాకా ఉన్న మా లైఫ్ గోల్స్ అని పూర్తిగా యూటర్న్ మార్చుకొని నిజమైన జీవిత లక్ష్యం ఏంటో తీసుకోగలిగాం. కేవలం భక్తులతోటి అక్కడ బృందావనంలో ఆ శ్రవణంలో చేయడం ద్వారా ఇప్పటికి కూడా మేము కళ్ళు మూసుకుంటే 2018లో ప్రభుజీ చెప్పిన ఆ మాటలన్నీ కూడా కృష్ణ కథ మాకు చాలా అద్భుతంగా ఉందన్నమాట. అందుకని కేవలము ఈ యొక్క శ్లోకం ద్వారా మనకు అర్థమవుతుంది శృతి పరాయణ. ఈ కేవలం ఈ శృతి వినడం ద్వారా మనము చాలా అవలీలగా కేవలం హరే కృష్ణ మహామంత్రం నిరంతరం 16 రౌండ్ శబ్దం చేస్తూ భగవంతునికి, భగవన్ నామానికి వ్యత్యాసం లేదు. చేతో దర్పణ మాధ్యం ఏదైతే మనం ప్రతిరోజు జపించడం వల్ల మన యొక్క హృదయం మందిరంలో ఉన్న మాలిన్యాలన్నీ కూడా తొలగించబడి చక్కగా ఆయన భగవద్ధామానికి వెళ్ళడానికి అవకాశం. నిరంతరం హరే కృష్ణ మంత్రం జపించడం ద్వారా మనం తొందరగా భగవద్ధామం వెళ్ళొచ్చని శ్రీచైతన్య మహాప్రభు మనకి ఈ కలియుగ ధర్మంగా దీన్ని ఉపదేశించారు. అందుకని మనందరం కూడా ఎక్కువగా కృష్ణ కథ శ్రవణం చేస్తూ, ప్రామాణికుల నుంచి శ్రవణం చేస్తూ ఉంటూ ఉన్నట్టయితే మనము ఈ కఠినమైన జన్మముచ్చి చక్రం నుంచి విడుదల పొంది తిరిగి మనము వైకుంఠ ధామానికి, గోలోక ధామానికి వెళ్ళడానికి. ఎందుకంటే మన లక్ష్యము ముక్తి కాదండి, మన లక్ష్యము కృష్ణ ప్రేమ పొందాలి, ముక్తి కాదు. ఆయన చెప్తారన్నమాట, ముక్తి దాస ముకుంద ముకుడి సహస్రాలే మన ముందు ఉంటుందంట. మనం కృష్ణ భగవానుడి యొక్క భక్తి చేసినట్లయితే
అందువల్ల ముక్తి కాదు మన లక్ష్యం. మన లక్ష్యము కృష్ణ ప్రేమను పొందాలి. ఈ భగవద్భక్తి చేస్తున్నా, భాగవతం చదువుతున్నా, జపం చేస్తున్నా, మందిర కార్యక్రమాలు పాల్గొంటున్న అన్నిటి యొక్క లక్ష్యం ఏంటంటే కృష్ణ ప్రేమ పొందాలి. అందుకని ఈ శ్రవణ విధానం ద్వారా మనం ఈ కృష్ణ ప్రేమను పొందితే తొందరగా ఈ జన్మముక్తి చక్రం నుంచి విడుదల పొందడానికి మనకి అవకాశం లభిస్తుంది. హరే కృష్ణ. ధన్యవాదాలండి. ఏదైనా సందేహాలు ఉంటే ఒకటి అడగండి. నా వంతుగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. చక్కగా శ్రవణం గురించి చాలా అద్భుతంగా చెప్పారు. హరే కృష్ణ. డియర్ డివోటీస్, ఎవరికైనా సందేహాలు ఉంటే ప్రభుజీని అడగవచ్చు, లేకపోతే మనం దామోదరాష్టకం కంటిన్యూ చేద్దామండి. ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి, లేకపోతే దయచేసి దామోదరాష్టకం స్టార్ట్ చేద్దామండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ హరే దండవత్ కృష్ణ హరే ప్రభుజీ కృష్ణ మాకు ప్రభు దండవత్ దండవత్ ప్రణామాలు. ప్రణామాలు. చాలా బాగా చెప్తారు ప్రభుజీ. దండవత్ ప్రణామాలు.